ఇప్పుడెవడో పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఎయిర్ మార్షల్ ఔరంగజేబు మొన్ననే ఓ పిచ్చి కూతలు కూసాడు గుర్తుంది కదా ప్రెస్ మీట్‌లో. ఫైటర్ జెట్ ఏది దాని పేరేంటి? మన రఫేల్ జెట్‌ని కూల్చేశాము. భారత్‌లోని ఎయిర్ బేసులు ధ్వంసం చేశాము అని చెప్పి పచ్చి అబద్ధాలని అసూగా మాట్లాడాడు కదా! ఇప్పుడు అతనిని తన ఉద్యోగం నుంచి పక్కన పెట్టారట. సస్పెండ్ చేయబడ్డాడట. ఎందుకని అంటే ఏదైతే కైరానా హిల్స్ ప్రస్తుతం అణుబాంబుల స్థావరాలు ఉన్నాయో ఆ ప్రాంతం దగ్గరనే వాళ్ళ F-16 సంబంధించినటువంటి యుద్ధ విమానాలు, JF-17 యుద్ధ విమానాలు కూడా అక్కడనే పార్క్ చేస్తుంటారు. ఆ ప్లేస్ దగ్గరనే భారతదేశం బాంబులు వేసింది. మన ఎయిర్ ఫోర్స్ ఏదైతే మిస్సైల్స్తో దాన్ని కొట్టింది. అది కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు. ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేయడంలో విఫలమైనందుకు అన్నటువంటిది ఒక కారణం చూపెట్టారు. వాస్తవంగా దేశవ్యాప్తంగా టోటల్ ఫెయిల్యూర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ది అవుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ది అవుతుంది. కాకపోతే ప్రభుత్వము అందరూ ఉమ్మడి బాధ్యత వహించాలి. ఒక అధికారి మీద చర్య తీసుకుని సరిపుచ్చినట్టున్నారు. వీడైతే నోటి తోలగాడు.